అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇక్కడ స్పెషల్ ఇంటర్వ్యూ ఎందుకంటే ఈ యొక్క జిల్లా గురించి చెప్పాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క జిల్లాకు చాలా ఒక డిఫరెంట్ ప్రాధాన్యత ఉన్నది. సో ఏందనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికి తెలియజేయబోతున్నాను. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి సిద్దిపేట బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ అన్న గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న బాగున్నారా? బాగున్నామన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, సిద్దిపేట అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది మీ సిద్దిపేటకి. అవునండి. సో ఇలాంటి ప్రత్యేకత ఉన్న సిద్దిపేటకు ఒక బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండడం అంటే నిజంగా చెప్పాలి చాలా అదృష్టం కలిగి ఉండాలి నన్ను అడిగితే. సో ఏంటి మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేసిరు, మీరు రాజకీయంలోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్? అంటే మేము స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాం. అప్పుడు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే. మేము తెలుగుదేశం పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజులలో యాక్టివ్గా కార్యకర్తగా మేము 1996లో నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. కేసీఆర్ చేతుల మీదుగానే ఆ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. మా గ్రామంలో యాక్టివ్గా కార్యకర్తగా చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీకి మండల జనరల్ సెక్రటరీ కూడా పనిచేసిన, మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన, మండల అధ్యక్షుడిగా పనిచేసిన. దాని తర్వాత కంటిన్యూ నా ప్రస్థానం అంతా తెలుగుదేశం పార్టీలోనే 2012 వరకు కూడా కొనసాగింది. అట్లా జిల్లా సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, మాజీ మంత్రి ముత్యం రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో మంత్రి ఉంటే వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం, కేసీఆర్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కూడా మాకున్న ముత్యం రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో మేము తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ లీడర్ అనే ఉద్దేశంతో అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ కావడం జరిగింది. పార్టీ ఏమో టీడీపీ, వ్యక్తి ఏమో కేసీఆర్, ప్రజెంట్ ఏమో బీజేపీ. సో ఎట్లా ఉందంటే ఇదంతా మల్టిపుల్ రుచులుగా ఉంది మీ రాజకీయ ప్రస్థానం. కేసీఆర్ కూడా తెలుగుదేశమే కదా. అవును, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన దాదాపు 83 నుంచి 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టేదాకా కూడా తెలుగుదేశం పార్టీలనే కేసీఆర్ గారు కొనసాగింది. ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసారు. కాబట్టి కేసీఆర్ తెలుగుదేశం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉందో రేవంత్ రెడ్డి గారితో కూడా మేము చాలా సమావేశాల్లో కూడా కలిసి పనిచేసినాం. అంటే ప్రతి మీటింగ్ కూడా మేము చురుగ్గా ఉండి పాల్గొనే వాళ్ళం. తెలుగుదేశం పార్టీ మానాడు జరిగినా, ఎక్కడ మానాడు జరిగినా మేము రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. సో అన్న, మీరు తెలుగుదేశం పార్టీ నుంచి అని బీజేపీ పార్టీకి ఎందుకు మారాల్సి వచ్చిందన్న? అంటే నేను మధ్యలో తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారి కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీలో కూడా జాయిన్ అయినా. నేను ఒక 8 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్గా కూడా పనిచేసినాం. మా మిస్సెస్ సర్పంచ్గా మా గ్రామంలో పాండాపురం విలేజ్, మాది అర్బన్ మండలిలో మా మిస్సెస్ సర్పంచ్ ఉండే. నేను రైతు సమన్వయ సమితి మండల కమిటీ సభ్యుడిగా కూడా చురుగ్గా పాల్గొన్నాం. ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా మేము ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేవాళ్ళం. రాజకీయ ఓనమాన్ నేర్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన టీడీపీ పార్టీని వదిలేసి ఆ టీడీపీ పార్టీ నుంచి అని టీఆర్ఎస్ కు, ఇప్పుడు బీజేపీకి జంపింగ్ జనాలు చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపు కనుమరుగైపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2 కర్ల సిద్ధాంతంతో పార్టీ తెలంగాణలో ఖతమైపోయింది. అప్పుడున్న రాజకీయంగా తెలంగాణ పునరేకీకరణ కోసం హరీష్ రావు గారు ఆహ్వానం మేరకు ఆ పార్టీలో జాయిన్ అయినాం. అప్పటికే నాకు ఈటల రాజేందర్ గారితో సాన్నిధ్యం ఉండేది. వారు కూడా రమ్మని చెప్పడం, వారు ఆర్థిక మంత్రిగా ఉండడం, అట్లా జాయిన్ అయినాం. దాని తర్వాత ఈటల రాజేందర్ గారి మీద ఏదైతే కేసీఆర్ గారు అన్యాయంగా పార్టీ నుంచి బయటకు పంపిండో, మా జాతి బిడ్డకు అన్యాయం జరిగిందనే ఉద్దేశం కొద్దీ మేము రాజేందర్ గారికి మద్దతుగా హుజరాబాద్ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అట్లా ఒక పార్టీలో ఉండి వారికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసి, అప్పటికే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఈ దేశం మొత్తం కూడా ఇట్లా చూస్తూ ఉంది. నాకు ఒక ఇండైరెక్ట్గా ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వం అని కూడా బాగా నచ్చి
ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. అట్లా కొంత హరీష్ రావు గారితో కూడా అంతకుముందుకే కొద్దిగా విభేదాలు ఏర్పడి మేము కొంచెం దూరంగా ఉన్నాము అప్పటికే. రాజేందర్ గారు ఎన్నికల్లో పాల్గొంటే మేము పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తాం అది ఇది అని బెదిరిస్తే, మీరు సస్పెండ్ నన్ను చేసేది ఏంది, నేనే రాజీనామా చేస్తున్నానని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత ఈటల రాజేందర్ గారితో ఢిల్లీకి వెళ్ళి అప్పుడున్న జేపీ నడ్డా గారి సమక్షంలో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది జూన్ 14, 2021లో. ఓకేనా, సూపర్ అన్న. నిజంగా చూసుకుంటే మీ రాజకీయ ప్రస్థానం చాలా గ్రేట్గా ఉంది, చాలా గొప్పగా ఉంది. బట్ కాకపోతే మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైపోయింది చెప్పేసి మీరు సర్టిఫై చేస్తున్నారు కదా, కానీ అప్పటికి టీడీపీ పార్టీ సంబంధించి చాలా మంది నాయకులు కానీ చాలా మంది కార్యకర్తలు అట్లనే టీడీపీ జెండా పట్టుకొని స్టిల్ ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్నారు. అంటే మీరు చెప్పింది వాస్తవమే. నేను తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్నారు, ఓకే, కానీ లీడర్లు అందరూ పార్టీలు మారారు. ఇలా సగం క్యాబినెట్ తెలుగుదేశం పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమంత్రితో సహా. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చాలా మంది తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, తుమ్మల కానీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, కడియం శ్రేయర్ కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి పోయి అక్కడ మంత్రులయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళే ఎక్కువ సంఖ్యలో టీడీపీ వాళ్ళే ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే శిక్షణ పొందినరో వాళ్ళే ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు కేసీఆర్ గారు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే ఒక తెలుగుదేశం పార్టీ అంటే మాకు నేర్పింది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు ఉంటుండే. అవే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి అదే కారణం మాకు అప్పుడు నేర్చుకున్న పాఠాలే. సో ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అంటే మొక్కలు మళ్ళీ మొలకెత్తుతున్నాయి. సో దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే టీడీపీ పార్టీకి తెలంగాణలో జీవం పోస్తున్నారు అని చెప్పేసి అంటారు. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ పార్టీ బలపరిస్తే మీరు మళ్ళీ టీడీపీ పార్టీ పోయే ఛాన్స్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కష్టం అండి, సవాల్ లేదు. మొలకెత్తడము సాధ్యం కాదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ నమ్మరు ప్రజలు, అది సాధ్యం కాదు కూడా. సో భవిష్యత్తులో టీడీపీ పార్టీ ఒకవేళ బలపరిచి ఒకవేళ మన ఈటల రాజేందర్ గారు టీడీపీలో పోతే మీరు పోకుంటుంటారా? ఈటల రాజేందర్ గారు ఏ పార్టీకి మారడని నేను అనుకుంటున్నా. ఒకవేళ వెళ్తే అట్లాంటి ఛాన్సెస్ లేవు. నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళందరూ రాజేందర్ గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. రాజేంద్ర అని కూడా ఒక పార్టీలు మారే వ్యక్తి కాదు. మేము కూడా అదే స్టాండ్ మీద ఉన్నంతకాలం, జీవించినంతకాలం భారతీయ జనతా పార్టీలే ఉండాలనుకునే ఆలోచనతో అయితే నేను ఉన్నా. ఇప్పుడు నేను చెప్పిన కన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో టీడీపీ బెల్ట్ని స్ట్రాంగ్ చేస్తుండు. గట్టి మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అసలు తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వమే రాలేదురా నాయన, ఇక్కడ వచ్చింది సైకిల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో అధికారంలోకి రాలేదని అంటారు. నిజమేంటారా? స్వచ్ఛమైన కాంగ్రెస్ ఏడుంది? స్వచ్ఛమైన కాంగ్రెస్ ఏడుంది అన్న? లేదు. స్వచ్ఛమైన కాంగ్రెస్ లేదు, స్వచ్ఛమైన కాంగ్రెస్ లీడర్లు కూడా లేరు. ఎప్పుడో పోయింది అది కాంగ్రెస్ పార్టీ. అంతా ఏమంటారు దాన్ని, మిక్స్డ్ పార్టీ అది. అంతేనా? సో అన్న గట్టి మాట్లాడితే సిద్దిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే సిద్దిపేట. హరీష్ రావు గారు అంటే ట్రబుల్ షూటర్. ఎంత పెద్ద సమస్య అయినా ఏ నియోజకవర్గంలో ఎంత టఫ్గా ఉన్నా సరే పార్టీని బతికించేంత తెలివితేటలు, దమ్ము, ధైర్యం, ఇంటెలిజెంట్ ఫెల్లో అనే మాటలు తెలంగాణ రాష్ట్రం యావత్ 2 తెలంగాణ రాష్ట్రాల్లో కూడా హరీష్ రావు గారికి ఆ పేరు ఉన్నదన్న. అలాంటి సిద్దిపేట అంటే హరీష్ రావు అనే సిద్దిపేటలో బీజేపీ పార్టీ ఎదుగుతుంది, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ధైర్యం ఉన్నదన్న మీకు? తప్పకుండా ఉన్నది, ఎందుకు లేదు. హరీష్ రావు కేసీఆర్ లేకుంటే హరీష్ రావు ఎక్కడిది? పునాది అంతా కేసీఆరే కదా, కేడర్ అంతా కేసీఆర్ కేడరే కదా. హరీష్ రావు రెడీగా ఉన్న దాని మీదకి వచ్చి మంత్రి అయ్యి, వార్డు మెంబర్ కానాడు మంత్రి అయిండు, మంత్రి అయ్యి ఎమ్మెల్యే అయిండు. తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ వల్లనే హరీష్ రావు లీడరు. అంతకుముందు కేసీఆర్ లేకపోతే హరీష్ రావు అనేది నథింగ్.
హరీష్ రావుకు ఉన్నది ఏమున్నది, ట్రబుల్ షూటర్. ఎస్. ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ సిద్దిపేటలో. నెక్స్ట్ ఎలక్షన్ లో అంత అనుకున్నంత హరీష్ రావు ప్రభావం ఏమి ఉండదు, బాగా వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. ఏ విషయంలో? చాలా వ్యతిరేక, బాగా అవినీతి చేసిన ఆయన, లక్షల కోట్లు సంపాదించాడు ఇప్పుడు ఆయన. కేసీఆర్ దగ్గర కూడా లేవు అన్ని డబ్బులు, హరీష్ రావు దగ్గర ఉన్నాయి. 1 year ఫస్ట్ విడత 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉండి, రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినాక హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు, కొన్ని రోజులు ఇవ్వలేదు, సంవత్సరం కాలం పాటు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ అనేది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఆయన అవినీతి పాల్పడ్డాడు కాబట్టి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమున్నది, టిఆర్ఎస్ లో ఉంటాడా, బీజేపీలోకి పోతాడా, అసలు ఉంటాడా ఉండడా అనేది అందరికి అర్థమైంది. హరీష్ రావు అంటే కూడా ఏంది అనేది అర్థమైంది. ఆయన ఎక్కడ కూడా కమిషన్ లేకుండా ఎక్కడ పని చేయలేదు. ఆయన కమిషన్లో హరీష్ రావు ఆయన. సో మరి కమిషన్ హరీష్ రావు అనేది మీరు అంటారు కదా, మరి హరీష్ రావు గారికి ఎందుకు అంత హైప్ లో నేమ్ వస్తుంది? ఏముంటది హైప్ లో నేమ్ అంటే 40 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం పాలిస్తుంది. వాళ్ళ మామ 18-20 సంవత్సరాలు, దాని తర్వాత ఈయన. ఇక్కడ ఏ లీడర్ ను కూడా ఎదగకుండా, మీరు అన్నారు చూడు తెలుగుదేశం మొక్క మొలుస్తుందని, ఆ మొలిసే మొక్కలనంతా వీళ్ళు తుంచుకుంటూ వచ్చారు. ఏ లీడర్ ను కూడా ఇక్కడ ఎదగనియలేదు. ఉక్కుపాదం పెట్టి లీడర్షిప్ ను కానీ మిగతా వాళ్ళని తొక్కేసారు వాళ్ళు. ఇప్పుడు ఆ జనరేషన్ చేంజ్ అయింది. ఏదైతే అప్పటి జనరేషన్ చేంజ్ అయింది, యంగ్ జనరేషన్ అంత వచ్చింది. కొత్త యూత్ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న పిల్లలంతా, ఈ ఓటు బ్యాంక్ ఉన్న యువకులంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఆ యంగ్ జనరేషన్ ఉంది. మాకు బలం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ పార్టీ పెట్టిన కొత్తలో యూత్, ఇదే యూత్ టిఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొనేవాళ్ళు. మేము అనుకునే వాళ్ళం, ఊరికి 10 మంది పిల్లలు లేరు, ఏడ తెలంగాణ వస్తుంది, అసలు వీళ్ళకు క్యాడరే లేదు అనే భావన అప్పుడు ఉంటుండే. ఇప్పుడు అదే పరిస్థితి టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఒక 20 సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ పార్టీలో తెల్ల బట్టలు వేసుకున్న లీడర్లు ఉన్నారు. కింద క్యాడర్ అంతా ఖాళీ అయింది, కింద ఓటర్లు లేరు. యూత్ అనేది కంప్లీట్ భారతీయ జనతా పార్టీ వైపు యూత్, ముఖ్యంగా మహిళలు నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఉన్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్ లో రఘునందన్ రావు గారు సిద్దిపేట ఎంపీగా పార్లమెంటు మెదక్ నుంచి కాంటెస్ట్ చేసినప్పుడు సిద్దిపేటలోనే అత్యధిక ఓట్లు వచ్చినాయి. ఎవరికి? భారతీయ జనతా పార్టీకి, రఘునందన్ రావు గారు. 82,600 మెజార్టీ హరీష్ రావుకి ఎమ్మెల్యేగా వస్తే, ఎంపీకి వచ్చే వరకు ఆయన మెజార్టీ 2,600కు పడిపోయింది. సిద్దిపేట టౌన్ లో 15,000 మెజార్టీ వచ్చింది. ఓన్లీ సిద్దిపేట టౌన్ లోనే భారతీయ జనతా పార్టీకి 15,000 మెజార్టీ వచ్చింది టిఆర్ఎస్ మీద. అంటే ప్రజలలో కానీ లోకల్లో కానీ భారతీయ జనతా పార్టీలో గణనీయంగా ఓటు బ్యాంక్ పెరిగింది అనడానికి ఇది ఉదాహరణ. సో అంటే బీజేపీ పార్టీ సెంటర్ లో అధికారం ఉంది కాబట్టి మీ ఓటు బ్యాంక్ పెరిగింది అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి ఓటు బ్యాంక్ తగ్గింది అనుకోవచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా, నేను ఇందాక తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాబో రోజులలో బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. తెలుగుదేశంకి అయితే ఏ గతి పట్టిందో తెలంగాణలో, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఉంటుంది. అంత పెద్ద స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? అవునండి. అంటే ఎట్లా, ఏ ఉద్దేశం? ఇప్పుడు వీళ్ళు కుటుంబము ఏమొచ్చింది, కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని కంప్లీట్ గా దోసుకున్నది. లెక్కలేని 1000 కోట్ల ఆస్తులు ఈ కుటుంబం సంపాదించింది. వీరు ఎవ్వరికి ఏం చేసింది ఏం లేదనేది ఒక భావన బలంగా ప్రజలలో ఉంది. అంటే తెలంగాణ వస్తే బాగుపడ్డది ఒక కేసీఆర్ కుటుంబమే. తెలంగాణ యువకులు గాని మిగతా రైతులు గాని ఎక్కడ బాగుపడ్డది లేదు. వీళ్ళు చేసింది కూడా పెద్దగా ఏం లేదు. నియంతలాగా కేసీఆర్ పాలించిండు. మళ్ళా అప్పటి ఏదైతే మనం పటేల్ పట్వారీ వ్యవస్థ, దొరలు భూస్వాములు ఉండి పాలించారో ప్రజలను ఉక్కుపాదం పెట్టి ఎవరు మాట్లాడినా వాళ్ళకు కేసులు పెట్టడం, జైల్లో వేయడం, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. వీరు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. దానివల్ల విద్యార్థులలో బాగా వ్యతిరేకత వచ్చింది. దాంతో దాదాపు క్లోజ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి. నేను నా 20-25 ఏళ్ళ రాజకీయ జీవితం, నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా కార్యకర్త నుంచి ఇప్పటి జిల్లా అధ్యక్షుని వరకు ఈ జిల్లా రాజకీయాలను చూస్తూ రోజు రాజకీయాలనే ఉంటూ పెరిగినా నేను. నాకు కాల్కులేషన్ పక్కా ఉంటుంది రాజకీయాల మీద.
బీఆర్ఎస్ అనేది మనం నెక్స్ట్ ఎలక్షన్ లో మర్చిపోతాం. అన్న నెక్స్ట్ ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళంతా కాన్ఫిడెన్స్ గా ఉన్నారన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చా, రాలేదనుకోవచ్చా మీ ఉద్దేశం ప్రకారం? కాంగ్రెస్ మీద 100% వ్యతిరేకత వచ్చింది. 100% వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు గాని అమలు గాని హామీలు గాని ఇచ్చి ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. పూర్తి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. సో అంటే మీ ఉద్దేశం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చేసింది అంటే మీ ఉద్దేశం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నెక్స్ట్ అధికారంలో రాబోతుందా? బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్నా ఈ రాష్ట్రంలో ఉండే అప్పులు ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు అయింది ఈ రాష్ట్రం. ఈ అప్పులు తేరి ఈ ప్రజా సంక్షేమం జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా డబుల్ ఇంజన్ సర్కారు ఉండాల్సిందే తెలంగాణలో. అక్కడ కేంద్ర సెంట్రల్ లో కూడా 4వసారి కూడా ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ పార్టీ ఉంటే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. ఈ అప్పుల నుంచి మనం ఈ గండాల నుంచి బయటపడి రాష్ట్రం కొంచెం ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది అనేది నా భావన. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలని 8 మంది ఎమ్మెల్యేలను ఇస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పెట్రోల్ కు డీజిల్ కు రోడ్డు ఎక్కిస్తారు, యూరియాకు రోడ్డు ఎక్కిస్తారు, గ్యాస్ కు రోడ్డు ఎక్కిస్తారు. కనీసం ఇవాళ ఒక పేదోడు మధ్యతరగతి కుటుంబోడు బతకాలంటే నిత్యావసరం కనీసం బ్రతకడానికి కూడా వచ్చే సరుకుల మీద కూడా ఇలా సెంట్రల్ ఇంత ఇబ్బంది పెడుతుంది కదా. ఏదైనా మీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి బీజేపీ పార్టీ వస్తుంది అనుకుంటారు. పెట్రోల్ డీజిల్ ఒకసారి పాకిస్తాన్ లో చూడండి, బంగ్లాదేశ్ చూడండి, మన ప్రపంచ దేశాలలో అమెరికాలో కూడా ఇవాళ పెట్రోల్ డీజిల్ 2 అంతలు పెరిగింది. 2 అంతలు అమెరికా లాంటి దేశంలో పెరిగింది. మొన్న యుద్ధం జరిగితే కూడా ఇరాన్ ఈ యుద్ధం జరిగితే కూడా ధరలు పెంచకుండా ఉన్నది మన బీజేపీ ప్రభుత్వమే. నీకేమన్నా 10 రూపాయలు పెరిగింది. ఎలా 5-10 రూపాయలు పెద్ద సమస్య కాదు, డీజిల్ పెరిగినట్టేం కాదు. మనం యూరియా మీరు మాట్లాడుతున్నారు, యూరియా అనేది మన దేశంలో తక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. మనం యూరియా మీద మొత్తం విదేశాల నుంచే తెచ్చుకోవాలి. యూరియా మీద కూడా నీకు ఒక బ్యాగు 2300 చిల్లర దాని రేటు ఎంఆర్పిఎస్ రేటు ఉంటే రైతులకు 300కే ఇలా మనం 300 లోపే 287 సమయంతో దగ్గర రూపాయలకి యూరియా ఇలా సప్లై చేస్తా ఉన్నాం. యూరియా మీద కూడా ఇతోధికంగా సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకునేది బీజేపీ ప్రభుత్వం. నీకు ఎక్కడ మరి మీకు అనిపిస్తుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో సరే నేను పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్ర గురించి మాట్లాడను. తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత అండ్ ఇది మన డీజిల్ పెట్రోల్ కొరత యూరియా కొరత రావడానికి సెంట్రల్ కారణమా కాంగ్రెస్ పార్టీ కారణమా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీయే కారణం. వాళ్ళు బీజేపీ పార్టీ సెంట్రల్ కారణం అంటున్నారు. సకాలంలో ఎరువులు ఈ రాష్ట్రానికి ఎన్ని కావాలనో అంచనా వేసి వాళ్ళు ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వాల్సిన బాధ్యత వారిదే. వాళ్ళు సకాలంలో ఇండెంట్ ఇవ్వకుండా సకాలంలో వాళ్ళు తెచ్చుకోకుండా వాళ్ళు ఈ మంత్రిని అడిగితే ఆ మంత్రి మీద ఈ మంత్రి చెప్పి కాలం వెళ్ళదీసారు తప్ప ఎంత యూరియా డిఏపి గానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎంత అవసరం ఉన్నదో వీళ్ళ దగ్గర లెక్కలేదండి. వీళ్ళు ఎవరికి వారే ఏమన్నా తీరి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతుంది కాబట్టి ఆ యూరియా కొరతకు బాధ్యులు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ, కేంద్రం కాదు. కేంద్రం దగ్గర కావాల్సినంత నిల్వలున్నాయి. వీళ్ళు ఎప్పుడు అడిగినా ఇచ్చేదానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు యూరియాకు. వీళ్ళ పని సరిగా లేక వీళ్ళు సరి అయిన టైంలో అంచనా లేక ఖరీఫ్ కింత రబీ కింత ఎంత యూరియా వస్తుందని వీళ్ళు కరెక్ట్ అంచనా వేయడంలో విఫలమయ్యి యూరియా కొరత వచ్చింది తప్ప ఇప్పుడే కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా యూరియా కొరత వస్తుంది, పెట్రోల్ కొరత వస్తుంది. ఆ ఫర్టిలైజర్ షాప్ ముంగట చెప్పులు లైన్ లో పెట్టి పోయే పరిస్థితి ఉంటది. పోలీసు వాళ్ళు వచ్చి తల 2 బ్యాగులు యూరియా లైన్ లో నిలబెట్టి చిట్టీలు ఇచ్చి టోకన్ ఇచ్చి ఇచ్చే పద్ధతి ఉంటది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ మొన్న ఏం తెచ్చింది, యాప్ తెచ్చింది యూరియాకు. ఎంతమంది రైతులు యాప్ లో బుక్ చేసుకొని యూరియా తెచ్చుకోగలుగుతారు తెలియదు. వాళ్ళకి అవసరం లేదు. అది కావాల్సినంత ఎరువుల దుకాణంలో సిద్ధంగా ఉంటే అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు రైతు. ఇలా 2 బ్యాగులు అవసరం ఉంటే 2 తెచ్చుకుంటారు, 4 అవసరం ఉంటే 4 తెచ్చుకుంటారు. నువ్వు సరిపడా నిల్వలు పెట్టకుండా దానికి యాప్ చెప్పి యాప్ లో ఎంతమంది రైతులకు యాప్ లో బుకింగ్ చేస్తారు, ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి.
చిన్న ఫోన్ ఉంటూ ఉంటది రైతుకు, అవును. కొందరికి ఆ ఫోన్ కూడా ఉండదు. ఎక్కువ మంది నిరక్షరాస్యులు రైతులు ఉంటారు. ఏదో పేపర్ చదివేమన్నాం, సంతకం పెట్టమన్నాం వస్తుంది రైతులకు. కానీ రైతు అనేవాడు యాప్ బుక్ చేసుకొని ముందే పేమెంట్ చేసి అంత ఉండదు కదా. అది పనికిరాని పనులు వాళ్ళు చేసి మళ్ళీ రైతులు బుక్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. అంటే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరుగుతా, తెలంగాణలో పోటీ చేస్తా, తెలంగాణ మీ అయ్యే జాగీరా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిందన్న. ఆయన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఏందన్నా ఏమి అతన్ని కౌంటర్ ఏమి చేయట్లే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్ర, పంజాబ్ అక్కడ దాకా ఆంధ్రాలో కూడా పోయి పార్టీ పెట్టింది కదా. ఇలా ప్రజాస్వామ్యంలో ఏ పౌరులైనా నిన్న మొన్న కాక్రోచ్ పార్టీ అని ఒకటి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళన చేస్తారు కదా, ఫుల్ ఫాలోయింగ్ వస్తుంది. అది తలా తోకా లేని ఇప్పుడు అది పార్టీ కాదు, ఓన్లీ ఆన్లైన్ లో రిజిస్టర్డ్ అయిన పార్టీ. అట్లా ఎవరైనా ఎక్కడైనా ఈ భారతదేశంలో పోటీ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, మనం పోయి అక్కడ పోటీ చేయొచ్చు, ఏ రాష్ట్రంకైనా పోవచ్చు. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి పవన్ కళ్యాణ్ రావడం అనేది చూడాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ కి? అంటే మేము మా పార్టీలో అలయన్స్ లో ఉన్న ఎన్డీఏలో భాగస్వామే కదా పవన్ కళ్యాణ్. మా పార్టీకి మిత్రత్వం ఉంది కదా, మేము అందుకనే సపోర్ట్ చేసినా చేయకుండా మా మిత్రుడే కదా. అలా మన తెలంగాణకు వచ్చి మన భూమిని మీ అయ్యే జాగీరా అంటే పౌరుషం రాదా అన్న? ఆయన ఏ సందర్భంలో మాట్లాడిండో తెలియదు. ఎవని అయ్య జాగిరు ఏం కాదు తెలంగాణ. తెలంగాణ పౌరుల జాగిరు, తెలంగాణ ప్రజల జాగిరు. బరాబర్ తెలంగాణ పౌరుల జాగిరే నేనే అంటున్నా కదా, తెలంగాణ పౌరుల జాగిరే. తెలంగాణలో ఎవరు పుడితే ఎవడు ఈడ పైదా ఈడ జిందా ఉంటుందో వాళ్ళదే తెలంగాణ మీద రైట్ ఉంటుంది 100%. అట్లా. సో అంటే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పార్టీ తెలంగాణలో బీజేపీ పార్టీనే దించింది. ఆయన బీజేపీ పార్టీ దించేంత చిన్నపిల్లగాడు కాదు కదా. ఆయన వాడుకుంటారు కదా, ఆంధ్రాలో వాడుకోరు పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పైగా సినిమా యాక్టర్ కదా. కొంచెం గ్లామర్ ఉంటది, ఎక్కడికి పోయినా కొంత ఉంటది అది. అంటే జనరల్ గా వచ్చే వ్యతిరేకత ఏంటంటే బీజేపీ పార్టీని పవన్ కళ్యాణ్ ని దించి ప్రాంతీయవాదం రెచ్చగొట్టాలి, మతతత్వవాదం రెచ్చగొట్టాలి, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి బీజేపీ పార్టీని పంపింది పవన్ కళ్యాణ్. ఇంకా ఏడుంది, ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏడుంది? తెలంగాణ వచ్చి 10-12 సంవత్సరాలు అవుతుంది లేదా అన్న? ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలనుకున్నది అయితే మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఏం కోరుకుంటుంది? అభివృద్ధి కోరుకుంటుంది. అవును. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు? విద్య, వైద్యం ఉచితంగా రావాలి ప్రభుత్వాల నుంచి అని కోరుకుంటారు. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో నీకు భారతదేశంలో మిగతా రాష్ట్రాలతోటి పోటీపడి ఇలా చాలా మంది అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ఇలాంటి కంట్రీకి మన పిల్లలందరూ పోతా ఉన్నారు. ఎడ్యుకేషన్ లో పోటీ పడుతుంది, అభివృద్ధిలో పోటీ పడాలనుకుంటుంది. కానీ తెలంగాణ ఇంకా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఈ పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు నూకలు చెల్లినట్టే. అది అంత అనుకున్నంత అది ఏముండదు ప్రజలలో, ఆ సెంటిమెంట్ ఏముండదు. తెలంగాణ వచ్చే వరకే అప్పుడు బలమైన ఆకాంక్ష తెలంగాణ రావాలనేది ఉండే. ఎస్, ఆ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ వచ్చింది. అంటే తెలంగాణ వచ్చింది కదా అని చెప్పేసి తెలంగాణని ఎవడు పడితే వాడు తిడితే తట్టుకోలేం కదా. తెలంగాణని ఎవడు ఎందుకు తిడితే ఎవరు ఎందుకోకుంటారు? ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలకు బుద్ధి చెప్తారు వాళ్ళకి. అసలు ఈ పవన్ కళ్యాణ్ టాపిక్, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ సభ పెట్టడం, ఇదంతా మీరు అన్నట్టు ఆయన ఒక సినిమా యాక్టర్ కాబట్టి అక్కడ ఏదో తెలంగాణ ఆంధ్రలో డిప్యూటీ సీఎం ఏదో చేస్తుండు కాబట్టి జర అట్రాక్షన్ ఉంటది. ఆయన వస్తే కొంచెం ఆయన మాట కొంచెం రెచ్చగొట్ట బల్లాలు కొట్టి మాట్లాడతాడు కాబట్టి కొంచెం అట్రాక్ట్ అవుతారు. కాబట్టి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ ఆ కేసుని ప్రజల నుంచి బీజేపీ పార్టీకి డ్యామేజ్ చేసింది కాబట్టి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఆ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో ఈ యొక్క ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి దింపిరని చెప్పేసి అంటారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు డిఫరెంట్. అవును. సినిమా యాక్టర్లకు కానీ సినిమా వాళ్ళకి కానీ పిచ్చే ఫాలోయింగ్ ఉంటుంది.
గుడ్డిగా సినిమా యాక్టర్లను ఎన్నికల్లో మన విజయ్ని చూశారు మీరు. అవును. ఎక్కడ కూడా ఒక చిన్న బూత్ కమిటీ కూడా లేని ఆయనను ముఖ్యమంత్రిగా అక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు. అవును. అది ఫాలోయింగ్, సినిమా ఫాలోయింగ్. అది ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లనే వీర అభిమానులు ఉంటారు. తెలంగాణకు వచ్చే వరకు డిఫరెంట్ ఉండదు. మనకు ఫోక్ సాంగ్స్ ఫేమస్. తెలంగాణకు వచ్చేసరికి సినిమా వల్ల గ్రామర్ గానీ ఏది గానీ ఇక్కడ ఏం పనిచేయదు. అయినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ చేసేది కూడా ఏముండదు. తెలంగాణ అనేది కొంచెం విప్లవాల గడ్డ. ఇది సామాజిక తెలంగాణ. ప్రతి నరాన ఏముంటది అంటే ప్రశ్నించే తత్వం ఉంటుంది తెలంగాణలో. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆ స్ఫూర్తి, పోరాటం చేసే స్ఫూర్తి ఉంటది. సినిమా వాళ్ళకి గానీ మిగతా వాళ్ళకి గానీ ఈ సెంటిమెంట్లను రెచ్చగొట్టేటోళ్ళకి గానీ ఇక్కడ అవకాశం ఉండదు. ఇది కొంచెం తెలంగాణ అనేది డిఫరెంట్. తెలంగాణ రాజకీయాలు డిఫరెంట్. తెలంగాణ మొత్తానికి తెలంగాణ ప్రజలు కొత్తగా ఆలోచిస్తారు. అని నాకు ఒక డౌట్. పవన్ కళ్యాణ్ గారు, నేను మీటింగ్ పెట్టిన తర్వాత, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు రేవంత్ రెడ్డి గారు గురించి ఎలాంటి వ్యతిరేకత కాదు, రేవంత్ రెడ్డి గారు చాలా మంచోరు, ఆయనకు ఒత్తాసు పలికిండు. ఇటు కేసీఆర్ గారు కూడా నా గురించి చెడుగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణలో వ్యతిరేకిస్తున్నది బీజేపీ పార్టీనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతా అంటే పర్మిషన్ ఇస్తే అయిపోయేది. మీటింగ్ పెట్టుకొని ఆయన దారిన ఆయన పోయేటాడు. దాన్ని ఎక్కువ మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులను పెట్టి నిర్బంధించి ఎక్కువ దాన్ని పవన్ కళ్యాణ్ హైప్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏం పని అన్న ఇక్కడ మీటింగ్ పెట్టాల్సిన అవసరం మీటింగ్ పెట్టాల్సి పని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టాల్సి. తెలంగాణ యుద్ధం వల్ల పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలంగాణకి జై తెలంగాణ అని చెప్పి రోడ్ల మీద బండి అయినా చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డు మీద బండి కానీ ఏ ఒక్క రోజున తెలంగాణ కావాలని రోడ్డు మీద బండి అన్న 11 రోజులు తెలంగాణ ఇస్తే అన్యాయంగా ఆంధ్రాన్ని ఎడగొట్టురు. నేను 11 రోజులు అలిగి బోధనుకుంటా పండుకున్న ఆయనకు తెలంగాణలో సభ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం ఉద్యమాలు చేసిందని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ఎన్నడూ చేయని రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా పవన్ కళ్యాణ్ది ఏమో జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ కూడా ఏముండదండి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం అంత మంచిది అన్నా అనుకున్నా. తెలంగాణలో పవన్ కళ్యాణ్ వ్యక్తి నథింగ్. మీరు అన్నట్టు ఆంధ్రాలో తమిళనాడులో ఉంటది కానీ సినిమా ప్రభావం మన కాడ చక్కదనాల ఫోక్ సాంగ్స్ ఇవాళ చూసుకుంటే సినిమా ఇండస్ట్రీనే తల్లుతుంది. ఫోక్ సాంగ్స్ మరి ప్రత్యేకంగా మీ సిద్దిపేట, సిరిసిల్ల ఈ ఏరియా, గోదావరి ఈ ఏరియా నుంచే ఇలా ప్రపంచ స్థాయిలో మోగుతున్నాయి మన ఫోక్ సాంగ్స్. సో అది చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రత్యేకంగా మీ యొక్క సిద్దిపేట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, సెంట్రల్ బీజేపీ పార్టీ అధికారం ఉంది. ఇక్కడ సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ జరుగుతుందో జరగట్లేదా? సిద్దిపేట ఇప్పుడు కాదు, సిద్దిపేట కాంగ్రెస్ మదన్ మోహన్ మంత్రిడా, తర్వాత కేసీఆర్ మంత్రిడా. ఎప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే అక్కడ ఇక్కడ మంత్రులుగా చాలా మంది లీడర్లు పనిచేశారు. అట్లా ఒక్కసారే కాదు సిద్దిపేట, అట్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది సిద్దిపేట. ఏ ఒక్కడో చేసింది ఏం లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా పనులు జరిగినాయి. అప్పుడు సిద్దిపేట రూరల్ వాటర్ స్కీమ్ అయితేనేమి చాలా పనులు. ఇప్పుడు ఇవాళ సిద్దిపేట టౌన్ లో మొత్తం అమృత్ సిటీ కింద సెంట్రల్ ఇతోధికంగా ఫండ్స్ ఇచ్చింది, 300 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మిగతా ఏది జరిగినా సిద్దిపేటలో కేంద్రం ఇచ్చే నిధులతోటే పెద్ద ప్రాజెక్టులన్నీ ఇక్కడ జరిగినాయి. సో అంటే జరుగుతుంది అనుకోవచ్చు, జరుగుతుంది. మీ ఆల్రెడీ సిద్దిపేట ఇట్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం అండి. ఒక్క రోజుతో ఈ అభివృద్ధి అయింది కాదు సిద్దిపేటలో. ఇట్లా సిద్దిపేటలో బీజేపీ జెండా ఎమ్మెల్యే ఎగిరేసే ఛాన్స్ ఉందా? తప్పకుండా ఉంది, తప్పకుండా ఉంటది. ఎందుకంటే మాకు మన పార్లమెంట్ వచ్చిన ఎన్నికలే ఉదాహరణ. పార్లమెంట్ లో మాకు ఇంకొక 2600 మేము కొంచెం అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ చేసినాం కానీ, లేకపోతే మన పార్లమెంట్ ఎన్నికల్లో మా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 4-5 వేల మెజార్టీ మాకు వస్తుంది. ట్రబుల్ షూటర్ హరీష్ రావుని ఢీకొనేంత దమ్ము బీజేపీ పార్టీకి సిద్దిపేటలో ఉందా? ట్రబుల్ షూటర్ ఆయన ఏముంది, ఒకప్పుడు హరీష్ రావుకి ఏమున్నది? హరీష్ రావు పోటీ చేసినాడు, హరీష్ రావుకి ఏముంది? ఇవాళ హరీష్ రావు ఏంది? అవునా కదా? ఇలా 20,000 దయాకర్ రావు ఉన్నాడు, ఆయనకు ఓటమే లేకుండా.
మామూలు అమ్మాయి చేతిలో ఓడిపోయింది. ఎస్. ఇప్పుడు రాజకీయాలు అనేది ఎవరి సొత్తు కాదు, ప్రజాస్వామ్యం ఇది. ఇట్లాంటి వాళ్ళంతా ఒకసారి పేక మేడలాగా కూలిపోవాల్సిందే. హరీష్ రావు గారు బీజేపీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారా? బీజేపీ పార్టీనే హరీష్ రావుని కోరుకుంటుందా? ఇప్పుడు హరీష్ రావుకు ఏదైతే కాళేశ్వరంలో అవినీతి చేసిండని కేసులు ఉన్నాయో దాన్ని తప్పించుకునేందుకు ఆయన మా బీజేపీ కేంద్ర నాయకత్వం నీడన చేరిండని నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. దాన్ని తప్పించుకున్నందుకు బీజేపీ తోటి ఆయన ఒక ఇది చేస్తాడు. ఎందుకంటే హరీష్ రావు సంగతి నాకు మొత్తం తెలుసు కాబట్టి ఈ అరెస్టుల నుంచి రేవంత్ రెడ్డి నుంచి రక్షణ కావాలని ఈయననే నేను నెక్స్ట్ బీజేపీలోకి వస్తా, మీరు ఇది చేస్తే అది చేస్తా అని చెప్పి ఈయన ఏదో మాట్లాడి ఉంటాడు లోపల. అంటే బయట జనరల్ గా ప్రజలు అనుకునేది ఏంటంటే హరీష్ రావు గారికి బీజేపీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బీజేపీ పార్టీలోకి హరీష్ రావు రావడానికి సిద్ధంగా ఉండాలని బయట ఊహాగానం, అదైతే కాదు. ఇప్పుడు ఇంకా ఈ దొరలను పల్లకీలు మోసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. హరీష్ రావును ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించినా ఇంకేదన్నా ప్రకటించినా ప్రజలు ఓట్లేసేందుకు సిద్ధంగా లేరు. హరీష్ రావుది చరిష్మ అయిపోయింది. కొంతకాలమే హరీష్ రావుది ఆ మామది నడిచిన రోజులు అల్లుంది నడిచింది అంతే తప్ప మామది అయిపోయింది. ఇప్పుడు అల్లుంది కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు చూస్తారు కదా, తెలుస్తుంది మీకే. నెక్స్ట్ ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు గారు భారీ మెజారిటీతో గెలిస్తే అన్న ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే ఛాన్సే లేదు. సమస్య లేదు. హరీష్ రావు సిద్దిపేట వదిలిపెట్టి బయట కాన్స్టిట్యున్సీ చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది త్వరలో, చూస్తారు మీరు. అంతేంట. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు ఇంత రాజకీయ అనుభవం ఉందన్న, నిజంగా చెప్పాలంటే. అంటే మీరు అన్నట్టు అన్ని బుక్కులు చదివారు. పొలిటికల్ గా మీ డ్రీమ్ ఏంటి? ఇప్పుడు అబ్దుల్ కలాం చెప్పినట్టు కళలు కనాలి. ఆ కళలు నెరవేరేంత వరకు పనిచేయాలనేది నా ఆలోచన. తప్పకుండా ఏదో ఒక రోజు చట్టసభలలో పోవాలనే ఆలోచన అయితే నాకు బలంగా ఉంది. ఎక్సలెంట్ అన్న, సూపర్ అన్న. సో మీకు బీజేపీ పార్టీలో ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, కానీ 8 గ్రూపులు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక టాక్ అయితే జరుగుతుంది. శంకరన్న ఎవరి వర్గం? మన ఈటెల రాజేంద్ర గారి వర్గమా, బండి సంజయ్ గారి వర్గమా, కిషన్ రెడ్డి గారి వర్గమా, రఘునందన్ రావు గారి వర్గమా, ఎవరి వర్గం మీరు? ఇప్పుడు బీజేపీలో గ్రూపులు ఉన్నాయని మీరు అంటారు. ఇప్పుడు ఏ పార్టీలో గ్రూపులు లేవు అంటే మీరు ఒప్పుకుంటారు? కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? బీఆర్ఎస్ లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? హరీష్ రావు వర్గం, కేటీఆర్ వర్గం, మొన్న దాకా కవిత అంటే బయట పోయింది, కవిత వర్గం, కేసీఆర్ వర్గం. రాజకీయాలలో చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి, అన్ని కలిపితేనే పార్టీ అవుతుంది. గ్రూపులు లేకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు. మరి ఒకటే నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసే భారతీయ జనతా పార్టీదే గ్రూపు, అంతే తప్ప కానీ చిన్న చిన్న ఈ గ్రూపులు అనే గ్రూపులు లేకుండా అసలు రాజకీయ పార్టీలు ఉండవు. గుర్తుపెట్టుకోండి మీరు, నా అనుభవంతో చెప్తున్నా. ప్రతి పార్టీలో గ్రూపులు ఉంటాయి. ఒక 100 గ్రూపుల సమూహమే ఒక పార్టీ. గ్రూపులు లేకుండా పార్టీ ఏ పార్టీ ఉండదు. ఏ లైక్ మైండెడ్స్ అంతా కలిసి ఉంటే ఒక గ్రూపు అట్లుంటారు తప్ప ఆ పార్టీకి ద్రోహం చేసే గ్రూపులు ఏవి ఉండవు. అట్లాంటి గ్రూపులు ఉంటే కూడా ఏ పార్టీ కూడా ఉపేక్షించదు. ఇట్లా భారతీయ జనతా పార్టీ కూడా మొన్న రైతు భరోసా యాత్ర చేపట్టారు, అందరు కలిసే వచ్చారు కదా, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు. అంటే ఏముండదు, అక్కడక్కడ పడని వాళ్ళు గిట్టని వాళ్ళు చేసే విమర్శ తప్ప అట్లాంటి గ్రూపులు భారతీయ జనతా పార్టీలు ఏం లేవు. సో రైట్ అన్న. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో గానీ సిద్దిపేటలో గానీ బీజేపీ పార్టీకి ఏ పార్టీతోటి పోటీ అన్న? ఇక్కడైతే బీఆర్ఎస్ తోటే పోటీ ఉంటుంది. స్టేట్ లో, సిద్దిపేటలో స్టేట్ లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటదని అనుకుంటున్నాను నేను ఈసారి. త్రిముఖ పోరు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో త్రిముఖ పోటీ ఉంటది. త్రిముఖ పోటీలో భారతీయ జనతా పార్టీకి మెరుగైన అవకాశాలు ఉండి రాష్ట్రంలో అధికారం తప్పకుండా చేపడతామనే నమ్మకం, విశ్వాసం అయితే నాకు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు? ఎంతో కొంత అయితే ఉంటది. ఆయన యూత్ ఫాలోయింగ్ ఉన్నది కదా. ప్రతి కాన్స్టిట్యున్సీ కి 4-5 వేల ఓట్లు యూత్ ను కొంచెం సినిమా యాక్టర్ గా ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంటది. ప్రతి కాన్ఫరెన్స్ లో ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటది. యువత కొంత క్రేజీ ఉంటది పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి ఎంతో కొంత ఉంటది. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అన్నట్టు చట్టసభల్లో అడుగుపెట్టాలని మీ కోరిక 100% నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.